నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రభుత్వం ఈ వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కేసీఆర్ అట్లాగే హరీష్ రావు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఇరిగేషన్లో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ ఇద్దరు అధిష్టాన బీఆర్ఎస్ పార్టీ పెద్దలను ఖచ్చితంగా చిక్కుల్లో నెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ని కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్గా అభివర్ణిస్తోంది. తాజాగా వాళ్ళు హైకోర్టుకు కూడా అపియర్ చేసుకున్నారు. సో ఇప్పుడు హైకోర్టు అపీల్ అయిన తర్వాత హైకోర్టులో కూడా పిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ను కొట్టివేయాలి అన్నది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అట్లాగే మాజీ మంత్రి కేసీఆర్, హరీష్ రావుల యొక్క పిటిషన్ల యొక్క సారాంశం. అయితే దీని మీద తాజాగా గురువారం రోజు హైకోర్టులో సుదీర్ఘంగా వాడివేడిగా వాదనలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ నియమించింది. దానిపైన ఇప్పుడు న్యాయ విచారణ జరిపించింది. పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత 115 మందిని ఓపెన్ కోర్టులో విచారించడంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఇన్వాల్వ్ అయినటువంటి చాలామంది ఇంజనీర్లు, అధికారులు, ఆనాడు పనిచేసినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి ప్రైవేట్ సంస్థలు వీళ్ళందరినీ కూడా అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు తీసుకుని తర్వాత కమిషన్ గత నెల 31వ తేదీన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఇప్పుడు ఈ నివేదికను కొట్టివేయాలి అన్నది మాజీ సీఎం కేసీఆర్ అట్లాగే మాజీ మంత్రులుగా ఇరిగేషన్ శాఖ మంత్రి అప్పట్లో లీడ్ చేసినటువంటి హరీష్ రావు ఇప్పుడు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దీంతోనే ఇప్పుడు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మరి కేసీఆర్ తరఫు లాయర్ వాదన స్పష్టంగా ఏం చెప్పారంటే 2 పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ గురువారం విచారణ జరిపింది. సో ఇప్పుడు కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి సుందరం వాదనలు వినిపించారు. ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా, ప్రభుత్వం అదే ప్రయత్నాలు చేస్తోంది అనే అంశాన్ని హైకోర్టులో వాళ్ళు వాదనగా వినిపించారు. సో ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వేదికను రూపొందించిందనే స్పష్టంగా ఆ అంశాన్ని కూడా లేవనెత్తారు. ఇదంతా కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగానే ఈ విచారణ జరిగినట్టుగా కూడా అనిపిస్తుంది అనే అంశాన్ని లేవనెత్తారు. సో ఇప్పుడు వేర్వేరు కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్లోని ఒక పిల్లర్ కుంగిపోయినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి డిజైనింగ్ అట్లాగే ఇంజనీరింగ్లో ఎలాంటి సంబంధం లేదనే అంశాన్ని కూడా కోర్టుకు చెప్పారు. దానికి సంబంధించినటువంటి నివేదిక కాపీలను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇవ్వకుండా మీడియాకు అందించడంలోనే కొంత కాంగ్రెస్ పార్టీ యొక్క దురుద్దేశం కనిపిస్తోంది అనే అంశాన్ని హైకోర్టు ముందు పెట్టారు. సో ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిబంధనలను పాటించలేదనేది కూడా కేసీఆర్ లాయర్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 సెక్షన్ 8B 8C ప్రకారం నోటీసులు ఇవ్వకుండానే నివేదికను విడుదల చేశారు అన్నది ప్రధానంగా ఇక్కడ లీగల్ పాయింట్ రైజ్ చేశారు. సో ఇప్పుడు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని కూడా చెప్పారు. ఇక నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగేలా కాంగ్రెస్ ఒక పొలిటికల్ ప్లాన్తో రూపొందిస్తోంది అనేది ఇప్పుడు కేసీఆర్ తరఫు వాదనలు అడ్వకేట్ వినిపించారు. సో ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ప్రధానంగా పిటిషనర్లుగా ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో సభ్యులుగానే ఉన్నారని, ఆ సమయంలో జోక్యం చేసుకుని హైకోర్టు అలాంటప్పుడు నివేదికను ఎందుకు బయట పెట్టారన్నది హైకోర్టు కూడా ప్రశ్నించింది. మరి ఆ వెంటనే కేసీఆర్ తరఫు న్యాయవాది సుందరం మీడియా సమావేశాన్ని పెట్టి మరి ప్రతి జర్నలిస్టుకు 60 పేజీల నివేదికను కూడా అందించారనే అంశాన్ని కూడా చెప్పారు. ఇక కోర్టుకు ఇచ్చినటువంటి నివేదిక కాపీలు సరిగ్గా కనిపించడం లేదని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సరిగ్గా కనిపించేలా నివేదిక కాపీలు ఇస్తే దాని తర్వాత విచారణ చేస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే కేసు ప్రాధాన్యత దృష్ట్యా గురువారమే విచారణ కొనసాగించాలని కూడా న్యాయవాది సుందరం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ క్రమంలోనే కాళేశ్వరం పైన నివేదికను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా విడుదల చేశారా అని కూడా అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. సో ఇప్పుడు నివేదిక కాపీను పబ్లిక్ డొమైన్లో పెట్టారా, లేదంటే పిటిషనర్లకు 8B సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చారా లేదు అంటే నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి అని కూడా హైకోర్టు అడిగినటువంటి సందర్భం. దీనికి అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ కూడా తాము నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు, దానిపై సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది సెక్షన్ B నోటీస్ కాదంటే అలా అని కూడా ఆయన క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ నివేదికపైనే అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉందని కూడా చెప్పారు. అట్లాగే కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని కూడా అడ్వకేట్ జనరల్ స్పష్టంగా చెప్పారు. అయితే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతనే పెడతామని కూడా ఈ సందర్భంగా హైకోర్టులో గుర్తు చేశారు. అయితే ఇక్కడ కేసు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని కూడా ఇప్పుడు కోరుతున్నటువంటి సందర్భం. సో ఇప్పుడు అసెంబ్లీలో నివేదికపై చర్చ జరిగిన తర్వాతే తదుపరి విచారణ జరపాలన్నది కూడా కొంత అడ్వకేట్ జనరల్ వినిపించినటువంటి వాదనలుగా మనకు తెలుస్తాయి. ఇక్కడ హైకోర్టు వేసినటువంటి ప్రశ్నలు ఏంటంటే ఈ సందర్భంగా వాదోపవాదన సందర్భంగా సెక్షన్ B ప్రకారం కాకుండా ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారన్నది హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాధనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కమిషన్ నియమించిందని కూడా చెప్పినటువంటి అడ్వకేట్ జనరల్ క్యాబినెట్ సులభంగా అర్థం చేసుకునేలా కూడా
60 పేజీల నివేదికను తయారు చేశారనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. అయితే ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను కేబినెట్ ఆమోదించినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటుంది అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగే వరకు కూడా దాఖలైనటువంటి పిటిషన్లపై తదుపరి విచారణ చేయొద్దు అనే అంశాన్ని కూడా హైకోర్టును కోరారు. అయితే పిటిషన్ల పైన కౌంటర్ దాఖలు చేయడానికి కూడా గడువు కావాలని కూడా అడ్వకేట్ జనరల్ అడిగినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు సెక్షన్ బి ప్రకారం నోటీసులు ఇవ్వలేదని కూడా పిటిషన్లు తప్పుపట్టడం చెల్లదని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఈ దశలోనే మరోసారి జోక్యం చేసుకున్నటువంటి హైకోర్టు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు చర్చకు పెట్టబోతున్నట్టు అంశాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. మరి ఈ నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అని కూడా అడిగింది. మరి శుక్రవారం లేదంటే కూడా సోమవారం సమాచారం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా హైకోర్టుకి నివేదిస్తానంటూ కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు సమాధానంగా. దీంతో ఇప్పుడు విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి చర్చలు వాదనల తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఎజెండా మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ తరఫు లాయర్ వాదనలు విన్నా, అడ్వకేట్ జనరల్ తరఫు వాదనలు విన్నా, హైకోర్టు వేసినటువంటి ప్రశ్నలు విన్నా అసెంబ్లీలో చర్చ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఎటువంటి చర్యలైనా స్పష్టంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కేసీఆర్ ఒక రకంగా ఆ కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఎపిసోడ్ అంతా వెంటబడుతున్నట్టుగా కనిపిస్తుంది కేసీఆర్కి, హరీష్ రావుకి. కానీ కేసీఆర్ ప్రధానంగా అరెస్టు భయం కూడా వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ని క్వాష్ చేసే దిశగానే హైకోర్టుకి 2 పిటిషన్లు హరీష్ రావు, కేసీఆర్ కొంత దాఖలు చేయటం, మరోవైపు దాని మీద సుదీర్ఘంగా వాదనలు వినిపించడం, మరోవైపు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ తర్వాతనే ఫర్దర్గా ఏమన్నా ప్రొసీడింగ్స్ కానీ లేకుంటే ఆర్డర్స్ కానీ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టును కోరినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉంటే స్పష్టంగా అసెంబ్లీలో చర్చ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్, హరీష్ రావులు కూడా అసెంబ్లీలో ఇప్పుడు ప్రధానంగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యులే కాబట్టి, ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలోనే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసెంబ్లీలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కానీ లేకుంటే కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారాన్ని కానీ ఇక్కడ కమిషన్ లేవనెత్తినటువంటి అనేక లోపాలు ఇప్పుడు ఏదైతే రిపోర్ట్లో మెన్షన్ చేశారో ఆ లోపాలన్నింటినీ కూడా దానికి కేసీఆర్ తరఫు కూడా అసెంబ్లీలోనే సభాపతి ముందు కొంత వాదనలు వినిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుదీర్ఘంగా అసెంబ్లీలోనే కొంత కాళేశ్వరం ఫైట్ తప్పేలా లేదు, ఖచ్చితంగా జరిగేలాగే కనిపిస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడు అసెంబ్లీ జరిగినా అది తొందరలోనే తెలియ అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు కూడా ఇంకా అడ్వకేట్ జనరల్ చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా అయితే ఒక డెసిషన్ రాలా. దానికి సంబంధించి అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీకి సంబంధించినటువంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రొసీజర్స్ ప్రకారమే అసెంబ్లీ నిర్వహణ ఉంటుంది. ఆ నిర్వహణలో ప్రత్యేకమైనటువంటి ఒక సెషన్ని కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కోసమే పెట్టాలన్నది యోచనలో ప్రభుత్వం ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో ఏ చర్యలు తీసుకోవాలన్నా అది హైకోర్టు నుంచి క్వాష్ అయినా లేదంటే కనుక వీళ్ళు నివేదించినటువంటి ప్రకారం లేదంటే పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు అరెస్ట్ అని కేసీఆర్ అండ్ టీం భయపడుతున్నటువంటి వ్యవహారం తీసుకున్నా ఏది జరగాలన్నా అది అటు జరగాలన్నా ఇటు జరగాలన్నా హైకోర్టు నుంచి ఇప్పుడు అడ్వకేట్ జనరల్ కూడా స్పష్టంగా చెప్తున్నారు అసెంబ్లీలో చర్చ జరగాలి అని. సో ఇప్పుడు జరిగిన తర్వాతనే ఖచ్చితంగా హైకోర్టు ఏమన్నా కొంత దీనికి సంబంధించి ఏమన్నా కొంత ప్రొసీడింగ్స్ ఇస్తుందా లేదు అంటే ఫర్దర్ ఏం జరగబోతుంది అంటే కొంత ఆసక్తిని రేపుతోంది, ఉత్కంఠను పెంచుతోంది. కానీ మొత్తం మీద అయితే మాత్రం అసెంబ్లీలో చర్చ అయితే మాత్రం కేసీఆర్కి తప్పేలా లేదు. ఈ నెపంతోటైనా ఖచ్చితంగా అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే. ఖచ్చితంగా కాళేశ్వరంలో జరిగినటువంటి ఎపిసోడ్ దానికి తదుపరి పరిణామాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిందే. ప్రజాధనం ఏ విధంగా దోపిడీ జరిగింది అనేది ప్రభుత్వం చెప్తోంది. దానికి కౌంటర్ వాదనలు ఖచ్చితంగా కేసీఆర్ కూడా స్పష్టంగా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఖచ్చితంగా సభాముఖంగానే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. దాని తర్వాతనే ఏదైనా చర్యలు ఉపక్రమిస్తే అసెంబ్లీ తర్వాతనే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ఓవరాల్ ఎపిసోడ్లో హైకోర్టులో వాదనలు విన్న తర్వాత ఏం జరగబోతోంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.